నారదుడు చెప్పినట్టే యుధిష్ఠిరుడు తన రాజ్యాన్ని పాలించడం మొదలుపెట్టాడు. ఆ పాలించే పద్ధతి చూసి ప్రజలందరూ యుధిష్ఠిరుడిని తమ తండ్రిలాగా ప్రేమించారు. పైకి ఆనందంగా ఉన్న యుధిష్ఠిరుడు రాత్రింబగలు రాజసూయాగం గురించి ఆలోచించేవాడు. సోదరులతో, మంత్రులతో, వేరే రాజులతో, పెద్దవాళ్ళతో ఎవ్వరిని ఏం చేయాలో అడిగినా అందరూ ఆ యాగం చేయమని ప్రోత్సహించారు. ఎవరెన్ని చెప్పినా యుధిష్ఠిరుడు ఆలోచిస్తూనే ఉన్నాడు. అతని మనసులో ఎంతసేపు కృష్ణుడు ఏమనుకుంటాడో, కృష్ణుడు ఏం సజెషన్ ఇస్తాడో అనే ఆలోచన తిరుగుతుంది. వెంటనే కృష్ణుడిని ఇంద్రప్రస్థానికి రమ్మని ఆహ్వానిస్తూ దూతని పంపాడు. కృష్ణుడు వెంటనే బయలుదేరి ఇంద్రప్రస్థానికి వచ్చాడు. వెంటనే యుధిష్ఠిరుడు తన మనసులో ఉన్న మాట చెప్పడం మొదలుపెట్టాడు. కృష్ణ, నాకు రాజసూయ యాగం చేయాలని కోరికగా ఉంది. మంత్రుల్ని, రాజుల్ని ఎవరిని అడిగినా నన్ను ప్రోత్సహిస్తున్నారు. అయితే ఒక విషయం మీద రాజుకు చాలా మంది సలహా చెప్తారు. కొంతమంది రాజు మీద ప్రేమతో, కొంతమంది రాజు ఏం చెప్తే అదే కరెక్ట్ అని తలూపి, మరి కొంతమంది ఈ సలహా ఇస్తే వాళ్ళకి ప్రయోజనం ఏంటో ఆలోచించుకొని సలహా ఇస్తారు. చాలా తక్కువ మంది, అందులోనూ రాజు అదృష్టవంతుడైతే రాజు క్షేమం గురించి ఆలోచించి సలహా ఇస్తారు. నువ్వు మా అందరికి ఇష్టుడివి, ప్రాణ సమానుడైన వాడివి, ఎప్పుడూ మా క్షేమం కోరేవాడివి. నువ్వు చెప్పు, రాజసూయ యాగం చేసే అర్హత నాకుందా? అందుకు కావాల్సిన శక్తియుక్తులు మా సోదరుల్లో ఉన్నాయా అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు. రాజా, నీకు రాజసూయ యాగం చేయడానికి ఉండవలసిన అర్హతలన్నీ ఉన్నాయి. అయితే ఆ యాగం చేయడానికి లోకంలోని రాజులందరినీ ఓడించాలి. పరశురాముడు క్షత్రియ సంహారం చేసిన తర్వాత మిగిలిన క్షత్రియ వంశాలు క్రమంగా బలపడ్డాయి. అయితే వాళ్ళందరూ ఒక ఒప్పందానికి వచ్చారు. మనందరి మధ్యలో మ్యూచువల్ డిస్ప్యూట్స్ పక్కన పెట్టి మనందరిలో బలవంతుణ్ణి సామ్రాటుడిగా అంగీకరిద్దాము. ఆ తర్వాత మిగిలిన రాజులు అతని కింద లొంగి ఉందాము అని ఒప్పందానికి వచ్చారు. ఇప్పుడు మగధ దేశీయుడైన జరాసంధుడిని అందరూ సామ్రాటుడిగా అంగీకరించారు. అప్పట్లో కంసుడు యాదవుల్ని కాదని జరాసంధుడు ఇద్దరు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. మావగారైన జరాసంధుడు అండ చూసుకొని కంసుడు యాదవుల్ని హింసించడం మొదలుపెట్టాడు. అప్పుడు నేను కంసుడిని చంపేశాను. జరాసంధుడు నా మీద కక్షతో ఉన్నాడు. మేము కూడా అతడి నుంచి ప్రమాదం ఊహించి మధురని వదిలి రైవత పర్వం వద్దున్న కుశస్థలం అనే నగరానికి ఆబాల గోపాలం వెళ్లిపోయాము. ఆ దుర్మార్గుడు భూమి మీద ఉన్న రాజుల్లో 186 వంశాల్లో ఉన్న వారిని ఓడించి నిర్బంధించి ఉంచాడు. వారందరినీ రుద్రుడికి బలివ్వడానికి సిద్ధమయ్యాడు. ఆ జరాసంధుడిని ఓడిస్తే గాని రాజసూయాగం చెయ్యలేము అని అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, అంత బలం జరాసంధుడికి ఎలా వచ్చింది అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు.